ఏ లోకమందున్నా ఏ లోకమందున్నానేమీ లేదు, ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని. ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని. తాలిమినందుకు తగ్గదావతే కాని. సురలకు అసురలకు సూడును బాడునే కాని పొరసి సుఖించగా పొద్దులేదు. సురలకు అసురలకు సూడును బాడునే కాని పొరసి సుఖించగా పొద్దులేదు. ధరలో ఋషులకును తపము సేయనే కాని, ధరలో ఋషులకును తపము సేయనే కాని, మరిగి భోగించగా మరి పొద్దు లేదు. ధరలో ఋషులకును తపము సేయనే కాని, మరిగి భోగించగా మరి పొద్దు లేదు. మరిగి భోగించగా మరి పొద్దు లేదు. ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని. తాలిమినందుకు తగ్గదావతే కాని. గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని, చిక్కి పరుసము గలిగి సెలవు లేదు. గక్కన సిద్ధులకైనా గంతయు బొంతయే కాని, చిక్కి పరుసము గలిగి సెలవు లేదు. రెక్కలు గల పక్షికి రేసు తిమ్మటలే కాని, రెక్కలు గల పక్షికి రేసు తిమ్మటలే కాని, చక్క వైకుంఠానకే గయ సత్తువాలేదు. రెక్కలు గల పక్షికి రేసు తిమ్మటలే కాని, చక్క వైకుంఠానకే గయ సత్తువాలేదు. చక్క వైకుంఠానకే గయ సత్తువాలేదు. ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని. తాలిమినందుకు తగ్గదావతే కాని. సకల జంతువులకు జన్మాదులే కాని, అకట నిత్యానందమందలేదు. సకల జంతువులకు జన్మాదులే కాని, అకట నిత్యానందమందలేదు. వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే, వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా గలవు.
సుడివడలేదు వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా గలవు. సుడివడలేదు సుఖములెల్లా గలవు, సుడివడలేదు. ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని, తాలిమినందుకు తగ్గదావతే కాని. శరత్ సంతోష్ బాగా పాడావు నాయన. నిహాల్ గారు సార్ బాగా స్వరపరిచినట్టుగా అనిపించింది నాకు. ఏ లోకమందున్నానేమీ లేదు, తాలిమినందుకు తగ్గదావతే కాని. తత్వాన్నే బోధించాడండి. అయితే ఈ తత్వం ఏంటంటే ఏకో నారాయణ తత్వం. అంటే నువ్వు ఏ లోకానికి వెళ్ళినా ప్రయాస తప్పేమీ లేదు. నువ్వు అసురుడు అయినా శురుడు అయినా ఏమి లాభం ఉంది, నువ్వు తపస్సు చేసినా ఏముంది, నువ్వు సిద్ధుడు అయినా ఏముంది, ఏదైనా ఏముంది, అన్నిటికీ సకల జంతువులకు జన్మాదులు వస్తున్నాయి కానీ సంతోషం ఏముంది. మరి ఎక్కడుందా ఆ సంతోషం అంటే వెంకటేశ్వరుడికి విష్ణుడికి నేను దాసుడిని అని చెప్పుకుంటే చాలు, మొత్తం అవన్నీ కొట్టుకుపోతాయని ఏకో నారాయణ తత్వాన్ని అద్భుతంగా చూపించాడు. మీరు బ్రహ్మాండంగా దాన్ని ఆలపించి మమ్మల్ని ఏదో లోకాలకు తీసుకెళ్లారు. సురలకు అసురలకు సూడును బాడునే కాని, పొరసి సుఖించగా పొద్దులేదు. ధరలో ఋషులకును తపము సేయనే కాని, ధరలో ఋషులకును తపము సేయనే కాని, మరిగి భోగించగా మరి పొద్దులేదు. ధరలో ఋషులకును తపము సేయనే కాని, మరిగి భోగించగా మరి పొద్దులేదు. మరిగి భోగించగా మరి పొద్దులేదు. నిహాల్ గారు, పంతువరాళి కామవర్ధిని ఒకటేనా? ఒకటే అండి, అంటే వేరు వేరు పేర్లు. చాలా చక్కగా చేశారు మీరు, ధన్యవాదాలండి. శరత్ సంతోష్, ప్రతిభ అనేది పేరు తీసుకొస్తుంది, పొగడ్తలు తీసుకొస్తుంది అన్నది మామూలుగా అందరికీ తెలుసు. కానీ అది బాధ్యత కూడా తీసుకొస్తుంది, అంతేగా? నువ్వు గాయకుడిగా ఒక్కో మెట్టు ఎదిగే కొద్దీ కూడా నీకు బాధ్యత కూడా నీ మీద పెరుగుతుంది. ఇక మీదట నువ్వు చాలా చక్కగా పాడేవు కాబట్టి రివార్డులకు ఆశించొద్దు, ఎక్కువగా నువ్వు బాధ్యతలే ఆశించాలి. బాధ్యతలు అంటే పనిష్మెంట్లా అనిపించవచ్చు ఒక్కొక్కసారి. తర్వాత నువ్వు ఎప్పుడు పాడినా సరే స్వరకర్తలు కూడా ఒక సూచన, రాగాలన్నీ స్త్రీ రూపాలు, రాగ దేవతలు అన్నారు. అందుకనే రాగాలన్నీ స్త్రీ రూపాలు అయితే రాగదేవతలన్నీ ఆయన పురుషోత్తముడు. పురుషోత్తముడు ఎదురుగుండా మీరు ఒక్కొక్క రాగాన్ని ఆవాహన చేసి మీరు పాడుతున్నారు కాబట్టి నీలో అందరికీ చెప్పట్లేదు, నీలా కొందరికి చెప్తున్నాను. ఇక మీద ఏ కీర్తన అయినా సరే ఆ రాగం మనోధర్మం ప్రకారం ఆలపించి ఒక 2 నిమిషాలు టైం అయినా పర్లేదు, ఒక 2 నిమిషాలు ఆ రాగాన్ని ఆలపించి చక్కగా నువ్వు ఎలా అనుకుంటున్నావో దాంట్లో నువ్వు నిమగ్నమై ఆ తర్వాత ఫస్ట్ బీజం స్టార్ట్ అవుతుంది. ట్రాక్లో వాద్యకారులు వాయించవచ్చు, ట్రాక్ వస్తే రావచ్చు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు కొనసాగించాలి. అప్పుడు ఆ రాగం తాలూకు ప్రభావం కంప్లీట్గా నీ మీద మా మీద కూడా ప్రసరించి మనం ధనిలో అవుతాం. అది నీ మీద నేను వేస్తున్న బాధ్యత. అది నువ్వు దాని తద్భిన్నంగా నువ్వు చేస్తే నేను ఒప్పుకోను. తర్వాత అర్థమైందా? నువ్వు అంటే పేరు సంపాదించగానే కాదు, పేరుతో పాటు బాధ్యతలు వస్తాయి, బరువు బాధ్యతలు పెరుగుతాయని చెప్పడం. అర్థమైందా? ఓకే అమ్మా. సకల జంతువులకు జన్మాదులే కాని అకట నిత్యానందమందలేదు. వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే, వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా గలవు. సుడివడలేదు వెకలి శ్రీ వెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా గలవు. సుడివడలేదు సుఖములెల్లా గలవు, సుడివడ